హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈరోజు వీడియో అయితే మనం అయితే సామ్సంగ్ గెలాక్సీ S25 అల్ట్రా లాంగ్ టర్మ్ రివ్యూ అయితే చేద్దాం. మరి ఫోన్ అయితే ఎట్లున్నది ఏందని ఫోన్ అయితే చూద్దాం. మరి లాంగ్ టర్మ్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయా, మరి ఫోన్ మంచిగా రన్ అవుతుందా ఏందని మొత్తం ఈ వీడియోని అయితే నేనైతే చెప్తా. ఒకవేళ మీరైతే సామ్సంగ్ గెలాక్సీ S25 అల్ట్రా ఫోన్ కొందామని చూస్తానంటే ఈ వీడియోని అయితే తప్పకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఎందుకంటే ఫోన్ అయితే 1,30,000 ఉంది కాబట్టి సరే ఈ వీడియో చూస్తే మీకు అయితే క్లారిటీ అనేది వస్తుంది మరి ఫోన్ తీసుకోవాలా వద్దని. ఇకనైతే మనమైతే వీడియోని అయితే స్టార్ట్ అయితే చేసేద్దాం. మరి బ్యాక్ సైడ్ లుక్స్ అయితే ఇట్లా ఉంటుంది మరి ఫోన్ అయితే. ఇదైతే 8 మంత్స్కి ఎక్కువనే వాడినాం మనమైతే. మన టీం మెంబర్ అయితే వాడింది, అయినా గింజ కూడా స్క్రాచ్ అయితే పడలేదు మరి దీనికైతే. ఇంకా ఫోన్ అయితే పెద్ద ఉండదు మరి చేతిలో పడుకున్నప్పుడు. మీరైతే పెద్ద ఫోన్స్ అయితే వాడుంటే మీకైతే ఫోన్ అయితే నార్మల్గా అనిపిస్తుంది. ఒకవేళ మీరు చిన్న ఫోన్స్ వాడి పెద్ద ఫోన్ వాడాలంటే కొంచెం వాడలేదు మరి, కొంచెం ఫస్ట్లో ఇబ్బంది అవుతుంది. ఇంకా దీంట్లో S పెన్ ఉంటుంది, దాంతో అయితే మీరు సిగ్నేచర్స్ అవి పెట్టాలనుకుంటే పెట్టచ్చు. ఇట్లా కెమెరా కూడా మీరైతే కంట్రోల్ చేయాలనుకుంటే చేయొచ్చు. ఇప్పుడైతే S24 అల్ట్రాలో బ్లూటూత్ ఉన్న S పెన్ ఇచ్చింది మరి, దీంట్లో బ్లూటూత్ లేదంటారు మరి. కెమెరా శాంపుల్స్ అయితే స్క్రీన్ పైన వేసిన చూడండి. కెమెరాస్ అయితే బాగా వస్తాయి మరి. కెమెరాస్ బ్యాక్ సైడ్ ఏమేమి ఇచ్చిల్లో మాట్లాడదాం మరి. 200 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చిళ్ళు, 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఇచ్చిళ్ళు, ఇంకోటి 50 మెగాపిక్సెల్ 5x ఆప్టికల్ జూమ్ అయితే ఇచ్చిళ్ళు, ఇంకోటి 10x పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ అయితే ఇచ్చిళ్ళు. దీంట్లో మనకి జూమ్ అయితే 100x వరకు అయితే ఉంటుంది. ఫొటోస్ అయితే బాగా వస్తాయి మరి. ఫొటోస్ అయితే ఐఫోన్ కంటే బాగా వస్తాయి. వీడియో క్వాలిటీలో మాత్రం ఐఫోన్ కొట్టే ఫోన్ అయితే ఉంటుంది. వీడియో క్వాలిటీ మాత్రం ఐఫోన్లోనే బాగుంటుంది. ఫొటోస్ అయితే దీంట్లోనే బాగా వస్తాయి మరి. ఫీచర్స్ అయితే సామ్సంగ్ గెలాక్సీ అని దీంట్లోనే అవుతున్నాయి ఫీచర్స్ అయితే. సర్కిల్ టు సర్చ్ దీంట్లో కూడా ఉంటుంది మరి, మీరు వాడాలనుకుంటే వాడుకోవచ్చు. ఇంకొన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి కదా సామ్సంగ్ గెలాక్సీ. ఫోటో ఎడిటర్ ఉంటుంది, కాల్ ట్రాన్స్లేటర్ అది ఉంటుంది. అది మీరు లైవ్లో కాల్ ట్రాన్స్లేట్ అయితే చేయొచ్చు. ఇంకా ఇట్లా ఒక ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకొని దాన్ని అయితే ఇమోజీ లెక్క మీరు అయితే ఇట్లా చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. తోటి అయితే అదైతే జనరేట్ అయితే చేస్తుంది. జెమినై తోటి మంచి మంచి ఫీచర్స్ అయితే వీళ్ళైతే యాడ్ అయితే చేసి, ఇంకా జెమినై లైవ్ జెమినై ఉంటుంది. మీకైతే లైవ్లో మీరు ఏమైనా క్వశ్చన్స్ అడగాలన్నా అడగచ్చు. ఇట్లా ఫోటో ఎట్లా తీయాలి, ఏ యాంగిల్లో తీస్తే బాగుంటుంది అని అడిగినా అదైతే మనకి చెప్తుంది. ఈ యాంగిల్లో తీయండి మంచిగా వస్తాయి అని చెప్తే ఆ యాంగిల్లో మీరు తీసుకోవచ్చు ఫొటోస్ అయితే. ఆర్టికల్ అయితే చదువుతా అంటే మీరైతే దాన్ని సమ్మరైజ్ చేయాలనుకుంటే చేయొచ్చు మరి. అది పెద్దగా ఉన్నది అనుకుంటే మీరైతే చిన్నగా చేసుకొని మీరైతే 2 నిమిషాలలో చదివేసుకోవచ్చు. ఇదైతే ఆప్షన్ బాగున్నది మరి. అట్లా ఆర్టికల్ చదివే వాళ్ళకైతే యూజ్ అయితే అవుతుంది. డిస్ప్లే గురించి అయితే మాట్లాడుకుందాం మరి. డిస్ప్లేలో స్పెసిఫికేషన్స్ వైజ్ చూసుకున్నట్టయితే మనకి బ్రైట్నెస్ అయితే తక్కువ ఉన్నా కానీ చూసేటప్పుడు అయితే డిస్ప్లేని అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. సామ్సంగ్ డిస్ప్లేస్ అయితే బాగుంటాయి మరి. మెయిన్గా ఇదైతే ఫ్లాగ్షిప్ ఫోన్ కాబట్టి దీంట్లోనైతే బెస్ట్ డిస్ప్లేని అయితే వాడిలు వీళ్ళైతే. ఇంకా యాంటీ రిఫ్లెక్టింగ్ కోటింగ్ కూడా ఉన్నది దీంట్లోనైతే. 6.9 ఇంచెస్ QHD ప్లస్ డిస్ప్లే అనేది ఇచ్చిళ్ళు. డైనమిక్ AMOLED 2x డిస్ప్లే అయితే ఉన్నది. 1 Hz నుంచి 120 Hz వరకు ఆటో అడ్జస్ట్ అయితే చేసుకుంటే డిస్ప్లే కలర్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటాయి. డిస్ప్లేలో దీన్ని కొట్టే ఫోనే ఉండదు, ఇంకా అంత మంచిగా ఉంటుంది డిస్ప్లే అయితే. బ్యాటరీ లైఫ్ గురించి అయితే మాట్లాడదాం మరి. 45 వాట్ వైడ్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉన్నది దీంట్లో అయితే. 8 నుంచి 9 అవర్స్ మధ్యలోనే అయితే వస్తుంది. మీకైతే ఎంత వాడినా మీకైతే సాయంత్రం వరకు ఒక 20% అయితే ఉంటుంది దీంట్లో అయితే. 0 to 100% ఛార్జింగ్ అయితే మీకైతే అరౌండ్ 1 అవర్ లోపు అయితే అయిపోతుంది ఫోన్ అయితే ఫుల్ ఛార్జ్ అయితే. యూజర్ ఎక్స్పీరియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ స్మూత్ అయితే ఉన్నది. యానిమేషన్ స్మూత్ అయితే ఉన్నాయి. ఇవే మొత్తం స్మూత్ ఉన్నాయి. ఇంకా వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉన్నది. మీరు వైర్లెస్ ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. పర్ఫార్మెన్స్ గురించి అయితే మాట్లాడదాం. దీంట్లో మనకి Android 15 ఇచ్చిళ్ళు, 7 Gen OS అండ్ సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఇస్తారు దీంట్లోనైతే. సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ అయితే 1 UI 8 మీద రన్ అవుతుంది ఫోన్ అయితే మనకైతే. యానిమేషన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ స్మూత్ ఉన్నాయి దీంట్లో అయితే. ఇదైతే గేమింగ్ ఫోన్ కాకుండా దీంట్లో BGMI కూడా నెక్స్ట్ లెవెల్ అయితే హ్యాండిల్ అయితే చేస్తుంది. పర్ఫార్మెన్స్ కూడా బాగున్నది మరి. BGMI ఎక్స్పీరియన్స్ BGMI అయితే మంచిగా హ్యాండిల్ అయితే చేస్తుంది మనకి. స్నాప్డ్రాగన్ 8 Elite ఫర్ గ్యాలక్సీ 3nm టెక్నాలజీ మీద బిల్డ్ అయిన ప్రొసెసర్ అయితే ఇచ్చిళ్ళు. కాల్ ఆఫ్ డ్యూటీ కూడా మంచిగా అయితే హ్యాండిల్ అయితే చేస్తుంది. బాగున్నది మరి గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే. ఇంకా 40% ఎక్స్టెండెడ్ వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ అయితే యాడ్ అయితే చేసిల్లు అని చెప్తారు. ఇంకా గీక్ బెంచ్ అయితే రన్ చేసినాం. మల్టీ స్కోర్లో ఇదే ఫస్ట్ ఫోన్ ఇంత స్కోర్ చేసేది. 10,000 ప్లస్ అయితే స్కోర్ అయితే చేస్తుంది. ఏ ఫోన్ అయితే చేయాలి ఇంతవరకు అయితే. జంక్షన్ ఇంపాక్ట్ కూడా మనకైతే మంచిగా అయితే రన్ అయితే చేస్తుంది ఫోన్ అయితే. యూఐను OS గురించి అయితే మాట్లాడదాం మరి. దీంట్లో అయితే హ్యూమన్ లాంగ్వేజ్ సెర్చ్ అయితే ఇచ్చిళ్ళు. దీంట్లో మనం డైరెక్ట్ అయితే సెర్చ్ అయితే చేసుకోవచ్చు ఏది కావాలనుకుంటుంది. మనకి సెట్టింగ్స్లో ఉంటుంది కదా. ఇప్పుడైతే హ్యాప్టిక్స్ సెర్చ్ చేస్తే మనకి సిస్టమ్ వైబ్రేషన్స్ అయితే వచ్చేసింది. దాంట్లోకి వెళ్ళి మీరు అయితే హ్యాప్టిక్స్ అయితే కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. డే టు డే లైఫ్లో మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉన్నది. 1 UI స్మూత్గా అయితే రన్ అయితే చేస్తుంది. ఇది అయితే 1,30,000 అయితే ఉన్నది ఫోను. నన్ను అడిగితే 1,30,000 పెట్టి సామ్సంగ్ S25 అల్ట్రా తీసుకునే బదులు మీరు అయితే సామ్సంగ్ S24 అల్ట్రా అయితే తీసుకుంటే 70,000-80,000కి అయితే వస్తుంది మరి ఫోన్ అయితే. ఆ ఫోన్ తీసుకొని అయితే చూడండి, ప్రీవియస్ వర్షన్ కాబట్టి మనకి రేట్ కూడా తక్కువ ఉన్నది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోకి ఒక లైక్ అయితే ఒకటి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆలో పెట్టుకొని. బాయ్ బాయ్ గైస్. మరి నెక్స్ట్ వీడియో వస్తుందాం. బాయ్ బాయ్.